ప్రభు పేట అందరికీ ప్రైజ్లా. పౌలు భక్తుడు బ్రతుకుతే క్రీస్తే, చావైతే మేలు అంటున్నాడు. మనం కూడా అలా చెప్పగల వారమై ఉండాలి. బ్రతికినా చనిపోయినా కూడా దేవుని కోసమే మనం జీవించాలి. చనిపోయినా దేవుని కోసమే చనిపోవాలి. ఎన్నో మేళ్ళు దేవుడు చేస్తుంటే మనం ఆయన్ని నిర్లక్ష్య పెట్టి పరిపూర్ణంగా దేవుళ్ళు ఉండలేకపోతున్నాం. ఈ పీల్చే గాలి సమస్తము కూడా దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు. అదే ఆక్సిజన్ అందక గాలి ఆడకపోతుంటే ఆక్సిజన్ పెట్టి హాస్పిటల్ వేలు తీసుకుంటున్నారు. మన దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు గాలి. హాస్పిటల్లో ఒక్కసారి 1 గంట పెడితే చాలు వేలు లక్షలు. దేవుడు మనకి ఎంత ఆరోగ్యం ఇచ్చాడు. జీవంతో ఇలా ఉన్నామంటే లేచింది మొదలుకుని పడుకునేదాకా, పడుకున్న కాంచి లెగిచేదాకా ఆయన ఎంత ప్రేమ గలవాడో మనకు అర్థం అవుతుంది. ఇలా జీవంతో ఉండి చలిస్తున్నామంటే తింటున్నాం, తిరుగుతున్నాం, మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా దేవుడిచ్చిన కృప కదా. దయచేసి ఒకసారి ఆలోచించండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంటే చులకనగా చూడవద్దని, జీవం గల దేవుడు ఆయన్ని పరిపూర్ణంగా నమ్మండి. మన ప్రభు జీవం గల దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆకాశమునకు, భూమికి, సముద్రమునకు, అందున్న సమస్తమునకు సృష్టికర్త ఆయన. ఎందుకంటే చాలామంది తెలుసుకున్నారు, ఇంకా కొంతమంది ప్రభువుని నమ్మలేదు. వాళ్ళు కూడా ఒక సమయం వస్తుంది నమ్ముతారు. ఆయన ప్రేమను పొందుకోలేకపోతే మనం చాలా బాధపడతాం. ఆయన నమ్ముకుంటే యుగయుగాలు ఆయనతో పాటు జీవిస్తాం మనం. ఆయన నమ్మకపోతే యుగయుగాలు నరకంలో యాతన పడాలి. అలాంటి బాధ ఎందుకు మనకి? సంతోషంగా దేవునితో యుగయుగాలు జీవించవచ్చు. ప్రభువుని నమ్మండి దయచేసి. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.